నమస్తే, నా పేరు నాగేందర్. మీరు చూస్తున్నారు N5 మీడియా. ఈ రోజు మనమైతే జగ్గంపేట దగ్గర ఉన్నటువంటి గ్రామానికి అయితే వచ్చాం. ఇంకా లోవరాజు గారు ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పుంగునూరు ఆవులను అయితే పెంపకం చేస్తున్నారు. పుంగునూరు ఆవుల పెంపకంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు, ఎలాంటి లాభాలను పొందుతున్నారు సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మీ పేరు? నా పేరు లోవరాజ్ అండి. లోవరాజు గారు. సార్ ఎప్పటి నుంచి మొదలు పెట్టారు ఇది? ఇది ఒక 5 సంవత్సరాలు పెట్టి బ్రీడింగ్ అండి. 5 సంవత్సరాల నుంచి. ఎక్కడి నుంచి తెచ్చారు మీరు? మా ఓన్లీ అండి. ఇంకా మాకు గిత్త మాకు క్రాసింగ్ చేయించండి, ఇక్కడ పుట్టించి మేము పెంచుతామండి. ఒకవేళ ఏరే కస్టమర్ కావాలంటే మేము ఇస్తామండి, లేదనుకుంటే ఇలా పెంచి ఇలా సరదాగా సాగు చేసుకుంటామండి. ఈ గోవులు అంటే మంచి ప్రాణం అండి మాకు. ఎందుకు అంత ఇంట్రెస్ట్ రావడానికి కారణం ఏంటి? గోవుల్ని మాకు పెంచుకుందాం అంటే మంచి ప్రేమ అండి. గోవులు వేరు, గోవులతో వీటిని మినియేచర్ అంటే చిన్న వాటిని రిస్క్ ఎక్కువ ఉంటది కదా. రిస్క్ ప్రాబ్లం ఏముండదా అంటే కొంచెం పాలు ఉదిరేసాక మేము ఇస్తామండి. వేరే వాళ్ళు కస్టమర్ కావాలంటేనండి పాలు తాగినని చెప్పి ఇవ్వమండి. ఏం చేద్దంటే మళ్ళీ పాలు తాగి దోణాలకు ఇచ్చామనుకోండి కొంచెం ఇబ్బంది పడతారండి. అలా ఆ ఇంటికి వెళ్ళాక పాలు తాగపోతాం, కొంచెం గడ్డి తినకపోతాం అని. మేము గడ్డికి దానికి దానా తిన్నప్పుడే ఏరే కస్టమర్ కావాలి తెస్తామండి. అలాగా ఈ పొంగనూరు మినిజర్ అన్న సైజు అవన్నీ మనకి ఏ ప్రాబ్లం లేకుండా మేము ఇస్తాం సార్. అసలు ఈ రంగంలోకి రావాలని ఎందుకు అనుకున్నారు మీరు? ఈ రంగంలో రావాలంటే గతంలో ఏం చేసేవాళ్ళు? గతంలో వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళు అండి. వ్యవసాయం చేసుకుంటూ అండి. ఆ గేదెలు, ఈ ఆవులు, ఈ నాటు ఆవులు, ఈ ఎడ్లు దున్నుకుంటాం, ఇటే చేసుకుంటామండి. అలాగ వీటి మీద ఇంట్రెస్ట్ అలా పెరిగి వీటిని పెంచుకుందామని ఒక ఆశ కలిగండి. వీటిని అలాగే సరే ఒక ఏదో 4-5 ఎకరాలు చేంజ్ చేసుకుంటున్నాం. వాటితో పాటు అందులో పొలంలో గడ్డి తెచ్చుకుని వీటిని మేపుకుంటే ఒక పుణ్యం మనకి పుణ్యం చేస్తుంది. అలాగే మనం ఎలాగ పెంచుకుంటున్నాం, అయినా కూడా కస్టమర్ కూడా అలా పెంచుకోవాలా, అలా వృద్ధి చేసుకోవాలని ఆశతోటి. ఎన్నిటితో మొదలు పెట్టారు మీరు? మేము ఇంచుమించు ఒక 10 ఆటలతో మొదలు పెట్టాం. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడైతే ఇంచుమించు 20 ఉన్నాయండి. 20 చాలా ఉన్నాయి కదా. ఇక్కడైతే ఒక 200 సాలితే ఉంది. 200 సాలితే ఉంది. ఓకే. ఇవన్నీ ఏంటి ఈ మధ్య పుట్టినాయా? ఎప్పుడు పుట్టినాయి ఇవన్నీ? ఇది వయసు వచ్చి దీనికి 10 నెలలు అండి. ఇది 10 నెలల? దీనికి 10 నెలలు అండి. ఈ బాక్స్ లో ఉన్న పొడ్డోడు ఎంత? ఇది అయితే 6 నెలలు అండి. 6 నెలల పొడ్డోడికి 6 నెలలు అండి. అది గేదె దూడ. గేదె దూడది. అది గేదె దూడ. అవి మినేచర్. ఇది కదా మినేచర్ అండి. దీనికి వచ్చి 6 నెలలు అండి. ఇది 6 నెలల? ఇది గిత్తండి. ఇది ఈ బొడ్డోడికి కూడా 6 నెలలు. 6 నెలలు అండి. ఇదిగోండి. వీడికి ఇది కూడా 6 నెలలు అండి. ఇది వీడికి 6 నెలల? 6 నెలలు అండి. ఇది ఓకే. ఇది వచ్చి ఇదండి. ఇది 9 నెలలు అండి. ఇది 9 నెలలు. ఇది 9 నెలలు అండి. ఇది 8 నెలలు అండి. ఇది ఇదిగా సార్. ఇది వచ్చి 10 నెలలు అండి. ఇది 10 నెలలు. ఇది 10 నెలలు అండి. అలాగే ఇది కూడా 6 నెలలు సార్. ఇది 6 నెలలు. మంచి క్వాలిటీ అనమాట. మంచి క్వాలిటీ, మంచి నెంబర్ 1 బీడ్ అనమాట. అంటే మా బుల్లు కూడా మంచి బుల్ అండి. క్రాసింగ్ అనమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇవి ఏవైతే ఉన్నాయో ఒకటి 6 నెలలు అన్నారు, ఒకటి 8 నెలలు అన్నారు. వీటికి ఎన్ని సంవత్సరాలు వచ్చాక బ్రీడింగ్ చేస్తారు? ఈ పాలముడుకు రావాలంటే అండి ఒక 3 సంవత్సరాలు ఉండాలి. 3 సంవత్సరాలు ఆడది, 3 సంవత్సరాలు ఆగాలండి. అంటే మీకు 2 సంవత్సరాలు క్రాసింగ్ వచ్చేస్తుందండి. అయితే ఒక 5 నెలలు 6 నెలలు ఆగి చేయించుకుంటే దానికి మంచి ఆరోగ్యంగా ఉంటుందండి. ఒక 3 సంవత్సరాలు ఆగితే మంచిది, చాలా మంచిది, ఆరోగ్యంగా ఉంటుంది. మగద ఎప్పటికి చేయగల శక్తి వచ్చింది దానికి? దానికి మగదానికి అయితే సంవత్సరాల్లో శక్తి వచ్చేస్తుందండి. సంవత్సరాల్లోనే వచ్చేస్తుందండి. సంవత్సరం అయితే లేడీ ఆడదానికి అయితే అండి కొంచెం లోన గర్భసంచి గట్రా కొంచెం పెరగాలి కదండి. అందుకుని మనకి కొంచెం లేట్గా కట్టించుకుంటే చాలా ఫ్రీగా ఉంటుందండి. చాలా దానికి ఆరోగ్యంగా ఉంటుంది, ఏ ప్రాబ్లం కూడా ఉంటుందండి. ఇప్పుడు డెలివరీ ఏదైతే కనేటప్పుడు ఇబ్బందులు పడిద్దా? ఇది నార్మల్ వాటిది అంటే ఇది చిన్నది కాబట్టి చాలా ఎక్కువ ఇబ్బందులు పడిద్దా? చిన్న ఇబ్బంది పడితే దాన్ని తగ్గ బుల్ని వేసుకోవాలండి. అంతేగాని అది ఉందిగా ఏరే బుల్లిని తీసుకొచ్చి క్రాసింగ్ చేస్తే కొంచెం మరి దీదమ్మ చిన్నదండి, వంగిపోద్దండి. దాని సైజు బుల్లు వేసుకోవాలండి. బుల్లు ఉండాల్సిందేనా? కంపల్సరీ బుల్లు ఉండాలి. బర్రెలకి టాబ్లెట్లు వేసినట్టు ఎదట పిల్లలు వేసినట్టు కాదండి. బుల్లు ఉండాలి. బుల్లు ఉండాల్సింది, కంపల్సరీ బుల్లు ఉండాలి. ఇప్పుడు ఎవరైనా కొనుక్కోవాలంటే 2 కొనాలి. 2 కొనుక్కోవాలండి. లేదనుకోండి మన ఏరా దాటర్లు ఉంటారు కాబట్టి అండి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి అది కొంచెం ఈటుకు వచ్చినప్పుడు వాళ్ళు వేస్తారండి సెమల్లో. దాని తగ్గ సెమన్ వేస్తారండి వాళ్ళు.
కానీ బుల్లుతో అయితేనే మంచిది. బుల్లుతో అయితే చాలా మంచిదండి, ఫ్రీగా ఉంటుంది అనమాట దానికి. ఇప్పుడు ఎంత పడుతుంది సార్ ఒకటి కాస్ట్? కాస్ట్ ఏంటి సార్, దాన్ని క్వాలిటీని పెట్టి సార్, అది 1,00,000 ఉండొచ్చు అండి, 1,50,000 ఉండొచ్చు. ఒకటి జోడి అయితే అండి, జోడి అయితే మీకు 2,20 అలాగా. 2,20. ఇప్పుడు కొత్తగా వస్తారు, వాళ్ళకి క్వాలిటీ అయితే తెలియదు, మీ దగ్గరకు వస్తారు, ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నేను చెప్తాను సార్, సార్ ఈ క్వాలిటీ సార్, ఈ క్వాలిటీ కాదు, ఇవి అయితే ఈ ధర పడతాయి సార్, ఇవి అయితే ఈ ధర పడతాయి. ఆ క్వాలిటీ లేదు, సెకండ్ క్వాలిటీ అయితే మీకు 50-60 కూడా ఉండదు సార్. అదే పూర్తి క్వాలిటీ అయితే మీకు 2,20, 2,30 ఆ రేంజ్ లో. అంటే అందమా లేకపోతే అందానికి మన ఇంట్లో కూడా మన సరదాగా పెంచుకోవటాకండి. ఏదో చిన్న కుక్కను కొనుక్కొని పెంచుకుంటున్నామండి, దాన్ని పెంచుకుంటూ పోయి గోదావరి పెంచుకుంటే చాలా కొంచెం పుణ్యం అంటారా? ఇది ఎంత హైట్ వరకు పెరిగిద్ది? అది పెరిగితే కరెక్ట్ గా మీకు 2.5 దాకా పెరుగుతుందండి. 2.5 అడుగులు అంతే అండి. ఇదేనా చివరి హైట్ అయితే ఇదేనండి. ఇదేనండి, ఇంతే అండి, ఇంకా పెరగదండి. ఓకే, ఇంతకంటే మించి పెరగదు. మగదైనా ఆడదైనా అంతే సార్. అంటే దాని మీద ఇంకా చిన్న సైజు కూడా పెరుగుతాయండి, చిన్న సైజు కూడా పెరుగుతాయండి. అది చెప్తున్నానండి, లాస్ట్ ఫీట్ మీకు ఈ సైజ్ అండి, అంతకంటే పెరగండి. ఇప్పుడు మీ దగ్గర నుంచి సరే ఇంట్రెస్ట్ వదిలేసి ఒక రైతే మీ దగ్గర కొనుక్కున్నాడు, ఓకే సార్, కొనుక్కొని వీటితో బిజినెస్ చేసుకోవచ్చండి. మార్కెట్ ఉంటుందా? మార్కెట్ అంటే సార్ మనం మాగలాడ వాళ్ళ దగ్గర, ఇంకా ఎరే వాళ్ళ దగ్గర ఎక్కడికైనా వెళ్ళి తీసుకుని ఇష్టం వాళ్ళు నచ్చింది అలా తీసుకుని. మీ దగ్గర నేను 2 లక్షలు పెట్టి ఒక జత కొంటా సార్. ఓకే సార్, నాకు ఒక 2-3 సంవత్సరాలకి క్రాసింగ్ చేయించుకుంటా, అప్పుడు నా పిల్లలు మీరు కొంటారా? నేనే కొనక్కర్లేదండి, ఎరే వాళ్ళు కూడా కొనుక్కుంటారండి. ఎరే వాళ్ళు కూడా ఆ ఇంట్రెస్ట్ ఎవరు కావాలంటే ఒకవేళ మీరు కావాలని నేను తీసేస్తాను అన్నప్పుడు అండి, నేనే రావచ్చండి, ఏ అయినా రావచ్చు, పక్కన ఎవరైనా తీసుకుంటారు. మిమ్మల్ని చెప్పినా కొంచెం చెప్తారు, వీళ్ళు వీళ్ళు కొంటారండి, పోలీ మాకు తీసుకుపోయి పక్కన కానీ చెప్తాండి, పలానా ఆయన దగ్గర ఉన్నాయి, వెళ్ళండి తీసుకోండి, మీరు రేట్ మాట్లాడుకుని తీసుకోండి. ఓకే, మార్కెటింగ్ అయితే ఓకే. దానా పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? దానా పరంగా అంటే మేము కొంచెం ఒట్టిగడ్డి అండి, పచ్చగడ్డి, కొంచెం గోధుమ తోడు, అలాగే ఒక 15 రోజులకి అటువంటి దోళ్ళకి అయితే అండి కొంచెం పాముల మందు వేయాలండి, నులి పురుగుల మందు. ఓకే సార్, డివార్మింగ్ నులి పురుగుల మందు వేయాలండి. అంటే 15 రోజుల చుట్టూ అలాగే ఒక 3 సార్లు వేయాలండి. ఫ్రీగా ఉంటది అనమాట. అంటే దానికి ఎటువంటి రోగం రాకుండా కక్కియచ్చు అండి. అది అక్కడి నుంచి కొంచెం మన దాన అలవాటు చేసుకుంటే అండి తినేస్తాండి. పాలు ఇస్తానే ఉండాలి దానికి? పాలు అంటే మీకు తల్లి దగ్గర అంటే అండి ఒక మీకు ఒక 8 నెలలు దాకా ఫ్రీగా తాగుతుందండి. అక్కడి నుంచి ఆటోమేటిక్గా అది వదిలేస్తుందండి. ఇంకా ఇక్కడ నుంచి గడ్డికి కానీ దానకు కానీ పచ్చగడ్డి కానీ అలవాటు అయిపోద్దండి. ఎన్ని లీటర్లు ఇస్తాయి సార్ పాలు? కరెక్ట్గా మీకు అది వచ్చి చిన్న సైజు 1.5 లీటర్ పాలు వస్తుందండి. పొద్దున్న 1.5 లీటర్, సాయంత్రం 1.5 లీటర్. మనం మేపుని పెట్టండి, అది బట్టి కాదండి, మనం మేపుని పెట్టి మనం ఎంతలా ఇప్పుడు మనం ఉన్నామండి, బలంగా ఉంటామండి, పని చేస్తామండి. అలాగే దాన్ని కూడా మేపుని పెట్టండి, దాన్ని చాలా ఆరోగ్యంగా చూసుకున్నాం అనుకోండి, అదే బాగుంటదండి. వీటి పాలకు డిమాండ్ ఏమైనా ఉందా? వీటి పాలకు డిమాండ్ అంటే కొంచెం మనకు అభిషేకానికండి, మనకు తాగనాక ఆరోగ్యం, ఇంకా అందుకేనండి తాగుతారు. చాలా మంచిదండి. కొనక్కెళ్తారు మీ దగ్గర? తీసుకెళ్తారు. ఎంత పడుతుంది లీటర్ అంటే మేము ఇప్పుడు వచ్చారా మీకు కావాలంటే మిగిలాడు పోతామండి. అంటే మేము ఎంత డబ్బులు ఎప్పుడు తీసుకోలేదండి ఎవరి దగ్గర, తీసుకోలేదండి. ఎందుకలా? ఎందుకంటే మేము ఏదో కొంచెం ఆవు పాలు కావాలనుకోండి వస్తారండి, నాకు కొంచెం 1 లీటర్ పాలు కావాలంటారండి, పట్టుకెళ్ళండి పోసిచ్చేస్తామండి. లేదనుకోండి దూళ్ళ మాత్రం పట్టిస్తామండి, దూళ్ళ మాత్రం తృప్తిగా తాగినండి పట్టిస్తామండి, అది మాత్రం చేస్తామండి. ఓకే, దాన విషయంలో అయితే ఎండుగడ్డి పచ్చిగడ్డితోనే పొట్టుతో మెయింటైన్ చేస్తారు. ఈ పట్ట జారకుండా వేసారా? అది పట్ట అండి కొంచెం అంటే కొంచెం ఏంటంటే పాసగడ్డ పోసేస్తాయి కదండి, ఇది ఇటువంటి నేలనైతే పడుకున్నప్పుడు కింద రొచ్చు అంటుకుని ఎండుకులు కొడతాం, కిన్బిస్తలాగా వస్తుంది కదండి, అటువంటి రాకుండా పట్టాలు వేస్తామండి. పట్టాలు వేసి పొద్దున్న సాయంత్రం క్లియర్ చేసుకుంటాం. ఇప్పుడు వీటికి స్నానాలు చేస్తారా? చేయించుకోవచ్చండి, వారానికి ఒకసారి చేయించుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది అపార్ట్మెంట్ లో కూడా పెంచుకుంటాం అంటున్నారు కదా? అవునండి, అపార్ట్మెంట్ లో సెట్ అవుతాయి, సెట్ అయిపోద్దండి. అలాంటి పట్ట వేసుకునండి
ఒక చోటను కట్టుకుని దాని గడ్డి మేత పక్కన వేసుకుని పొద్దున్న సాయంత్రం కీరు చేసుకుంటాం కిందనండి. చక్కగా మనం ఏదన్నా అలవాటు చేసుకోవచ్చండి. ఆయన అంటుపండు కానీ ఏదన్నా ఎక్కడండి అది కూడా తినేస్తుందండి. అది అరటిపండు కూడా తినేస్తుంది, అది కూడా తినేస్తుందండి. అంటుపండు మనం తినేది ఏదైనా అలవాటు చేసుకుంటే అది కూడా తింటుందండి. ఓకే, మనం అలవాటు చేసుకుంటాం పెట్టండి. ఓకే, అదే ఓవరాల్గా ఇప్పుడు కొత్తగా ఈ రంగంలోకి రావాలనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? ఇప్పుడు దాని గురించి మనం పెంచుకోవాలనే ఒక సరదా, ఒక ఆశ ఉందనుకోండి, వచ్చండి మీరు 4 కానీ 5 కానీ తీసుకొని వాటిలోటి మీటింగ్ తీసుకొని అలాగా మేము అలాగా ఇప్పుడు డెవలప్మెంట్ చేసుకుంటున్నామండి. మీరు కూడా అదే రకంగా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తే కొంచెం మనకి అంటే ఒకేసారి ఒక 100 కొనే పని లేకుండా 2-3తో మొదలు పెట్టుకోవచ్చండి. అంటే మీకు కూడా అనుభవం తెలుస్తుంది కదండి. అవును, ఇప్పుడు 10 తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని ఏం చేయాలి, ఇట్లా ఎలా మేపాలి ఏంటి అన్నది కూడా మీకు కలిపిజలు అయిపోతుంది కదండి. బయట తిప్పడానికి లేదా మామూలు ఆవులు తిప్పినట్టు? ఆవులు తిప్పిన మనకు జాగ ఉంటాయండి, బయటకు దోలకెళ్ళి అలా జాగ ఉందనుకోండి, అలా జాగ్రత్త కట్టుకోవచ్చండి. ఒకవేళ తోట ఉందండి, ఒకవేళ సైట్లు ఖాళీగా ఉన్న తోట వేసుకునండి బయట వదిలేయచ్చు. అంటే కొంచెం దూరంగా పారిపోకుండా తోట వేసి కట్టుకుంటే అలా పొడుగ్గా తిరిగి మేస్తుందండి. మళ్ళీ సాయంకాలం పొద్దున్న మనం తీసుకొచ్చి మన ఇంటికాడ కట్టేసుకోవచ్చు. ఆ రకంగా మొదలెట్టేయచ్చు. మీరైతే ఇప్పుడు హ్యాపీనా? బిజినెస్ పర్లేదండి, బాగానే ఉందా? మీ దగ్గర నుంచి తీసుకెళ్లే కస్టమర్లు ఏం చెప్తున్నారు? మీ దగ్గర కొన్న వాళ్ళు? మా దగ్గర కొన్న వాళ్ళు చాలా కొంచెం ఆరోగ్యంగా ఉన్నాయండి, బాగున్నాయి. ఎప్పుడన్నా మా పక్క వాళ్ళకి కావాలితే మీ దగ్గరకు పంపిస్తామండి అని చెప్పేసి వాళ్ళు తీసుకుని వెళ్ళేవాళ్ళు అలా కూడా అదే మాట చెప్తున్నారండి మనకి. ఇప్పుడు మనం ఇచ్చేటప్పుడు కూడా మీకు ఇది పని చేస్తుంది, ఇది వద్దండి అని మీకు క్యారెక్ట్గా చెప్పేస్తామండి. ఏం చేయదంటే వాళ్ళ ఇబ్బంది పడినా మనకి ఇబ్బంది కదండి. అంతే. ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్ళాలి, ఇబ్బంది పడకూడదండి. అలాగే మనం కూడా ఇది వద్దు బాబు ఇది తీసుకోండి, వాళ్ళకి ఇష్టం ఉంటే తీసుకెళ్తారు, లేదనుకోండి సర్లేండి వెళ్ళిపోండి మీద, అంతే, అంతవరకునండి. ఆ రకంగా. ఓకే, థ్యాంక్ యూ సార్. చూశారు కదండి యోగరాజ్ గారు ఏమైతే చెప్పారో, మినియేచర్ ఆవులు పెంచుతూ మేము ఇది పెంచితే మంచిదే కదండి, ఒక భక్తి భావంతో పెంచుతున్నాము, పాలు ఎవరు అడిగినా ఊరకనే ఇచ్చేస్తున్నాము, పెంచుకునే వాళ్ళకు కూడా సలహాలు ఇస్తాము, ఇలా పెంచుకోండి సార్, ఇదైతే మీకు సెట్ అయింది సార్, ఇదైతే మీకు అవదు సార్ అనేసి సార్ అయితే చెప్పడం జరిగింది. ఈ కర్ర ఎందుకండి? కర్ర ఉండాలా చెప్పుకోవాలనేసి అంటున్నారు. అంతేగా చూడడానికి అసలు చాలా బాగుంది. మన ఇంట్లో అపార్ట్మెంట్లో మీకు ఆవులు పెంచుకునే కంటే దీని వయసు ఎంత అండి? దాని వయసు 11 నెలలు అండి. 11 నెలలు. ఈ బొడ్డోడి వయసు 11 నెలలు. కొంత సార్ ఏమంటున్నారంటే డాగ్స్ పెంచుకునే కంటే అపార్ట్మెంట్లు ఇవి పెంచుకోండి, భక్తి భావం కలిగిద్ది, మంచిగా ఆవు మన ఇంట్లో ఉంటే శుభాలు జరుగుతాయి, మంచి జరిగిద్ది. అంతేకాదు వీటి పాలతో అభిషేకాలు కూడా చేస్తారు టెంపుల్స్లో అనేసి కూడా అంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం N5 మీడియాని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు మీకు ఇలాంటి మినియేచర్ ఆవులు కావాలంటే సార్ నెంబర్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము, ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. సార్కి ఫోన్ చేసి సార్ మాకు ఇలా కావాలంటే మీరు దగ్గరకు వచ్చి చూసుకొని మీకు నచ్చినాకే తీసుకొని వెళ్ళొచ్చు అనేసి అయితే చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్